ఒక్కోసారి అనిపిస్తుంది దరిద్రం అంతా నా చుట్టూరే తిరుగుతుందా ఏంటి అని. మార్నింగ్ 4కి లేచి 6 వరకు రెడీ అయ్యి 6కి క్యాబ్ వస్తే క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేదాకా తెలియలేదు ఐడి కార్డ్ మర్చిపోయాను అని. ఇంకేముంది, బీటీలో దిగేదాన్ని, గ్రౌండ్ ఫ్లోర్లో దిగి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి అలా సోఫాలో కూర్చొని మా ఫ్రెండ్కి కాల్ చేసి ర్యాపిడో పెట్టించుకున్నాను ఐడి కార్డ్. ఆ ర్యాపిడో రావడానికి ఇంకా 40 మినిట్స్ టైం పడుతుందని చూపిస్తే టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మా టీఎల్కి ఒక మెసేజ్ పెట్టేసి లేట్ అవుతుందని, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పైకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఇడ్లీ పెట్టారు రోజు, హెవీగా తింటే ఎక్కడ నిద్ర వచ్చేస్తుందా అనేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ర్యాపిడో వాళ్ళు కాల్ చేసేసరికి వెళ్ళి ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకున్నాను. 185 రూపాయలు అయింది. అసలే పీనాస్ దాన్ని, నిన్న బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామా వీక్ ఆఫ్ కదా అనేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆలోచించి ఎందుకు డబ్బులు దండగా పెట్టడం అనేసి ఎల్లిపాయ కారం వేసుకొని అన్నం తిన్నా. ఈరోజు చూడండి, ఉట్టి పుణ్యానికి 185 రూపాయలు అయిపోయాయి. అందుకే ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అది తినాలి, అక్కడ ఖర్చు పెట్టాలనుకుంటే అక్కడ ఖర్చు పెట్టేయాలి. దాద్దాం పొదుపు చేద్దాం అనుకుంటే ఇలా అనవసరంగా అయిపోతాయి డబ్బులు. సో ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ మర్చిపోమాకండి, ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టమాకండి, ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అవి తినండి.